హాయ్ బ్రో. హలో. సో ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో చూసాము. ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ ఏంటంటే రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని చెప్పేసి, అందులో అల్లు అర్జున్ గారు ఒక అడవి మనిషి క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. సో ఆయన చేయగలుగుతాడు అంటారా అడవి మనిషి క్యారెక్టర్? ఆయన ఎవరు? అల్లు అర్జున్ ఎవరు? నేషనల్ అవార్డు విన్నర్, విన్నరు, యాక్టర్, ద పాన్ ఇండియా ఆర్టిస్ట్ తను. సో తను న్యాచురల్ గా మంచిగా యాక్టింగ్ చేస్తాడు. చెయ్యగలుగుతాడా అనే ప్రశ్న ఏంటిది? ఇది ఏదైనా చేయగలుగుతాడు మరి ఆ ప్రశ్న కరెక్ట్ కాదు బ్రదర్. ఆయన చేయగలుగుతాడు. దెన్ పాన్ ఇండియా మూవీ ఆర్టిస్ట్. పుష్ప మూవీ చూసిన తర్వాత కూడా చేయగలుగుతాడా చేయగలేడా అనేసి అది వద్దు, కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన అడవి మనిషిగా ఆయన చూడాలి అనుకుంటే పుష్పలో చూశారు, అదో సపరేట్ గెటప్. సో ఆ స్టోరీకి తగ్గ గెటప్. ఇది వేరేలా చూడాలి అనుకుంటున్నారు కాబట్టి దెన్ గొప్పగా కొంచెం డిఫరెంట్ గా విలేజ్ లుక్ లో బాగానే కనబడతారు. ఎందుకంటే మీ ఆ టాక్ ఏదైతే ఉందో ఆ టాక్ అది రియల్ అయితే దెన్ అదే నిజమైతే చూడాలని నాకు ఆతృతగా ఉంది. సో ఎందుకంటే అల్లు అర్జున్ బ్రదర్ అయితే చాలా అవహేళగా మంచిగా యాక్టింగ్ చేస్తారు. నేచురల్ స్టార్ తను కూడా మంచి ఆర్టిస్ట్. తను గొప్ప యాక్టరు. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్. సో బెటర్ గానే చేస్తారు. ఇంకా అల్లు అర్జున్ గారు ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. ఆయన యాక్టింగ్ ఏ లెవెల్స్ ఉంటాయి మనం చూసినాం. ఒకవైపు రాజమౌళి గారు ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటున్నారు? ఆయన సంవత్సరాలు తీస్తాడంటే ఇక ఖచ్చితంగా గొప్పగానే ఉంటుంది. ఇది బాహుబలి చూసినంత కాకుండా దానికంటే రెట్టింపుగానే 10 రెట్లు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు వారణాసి కూడా ఇంత గొప్పగా తీస్తున్నారు అనేసి టాక్. సో అల్లు అర్జున్ బ్రదర్ తో చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనేసి హోప్స్ తో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ గొప్పగానే ఉంటుంది, అది మాటల్లో వర్ణించలేంది. ఎందుకంటే రాజమౌళి సార్ డైరెక్షన్ అంటే దెన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. సో చాలా గొప్పగా ఉంటుంది, బాగానే తీస్తారు. అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది అనేసి నాకు కూడా థాట్ ఇప్పుడే వచ్చింది. సో నాకు కూడా తెలియదు, నాకు ఇప్పుడిప్పుడే నేను ఇందాకే చూసిన. సో నాకు అది బాగా నచ్చింది. ఆయన డైరెక్షన్ లో అల్లు అర్జున్ సార్ చేయడం అనేది గొప్పగా. బ్రో హాయ్ బ్రో. హాయ్ అండి. సో అల్లు అర్జున్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయింది అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు? ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే డైరెక్టర్స్ పరంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్, ఒక ఫ్యామిలీస్ కూడా సినిమాలకి తరలిబడి వెళ్తున్నారంటే అది రాజమౌళి సినిమా మాత్రమే. ఆల్మోస్ట్ అందరు హీరోలు అయిపోయారు రాజమౌళి లిస్ట్లో. ఇంకా మిగిలింది అల్లు అర్జున్, మ్యాక్సిమం ఇంకా అంతే. మహేష్ బాబు కూడా చేసేస్తున్నాడు. ప్లస్ కానీ ఏ హీరో కథ ఏ హీరోకి మనకి ఎక్కడ కూడా ఓవర్లాప్ సింక్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. అది చాలా టాలెంటెడ్ అనమాట రాజమౌళి. అల్లు అర్జున్ కూడా ఏదైనా సపరేట్ ఒక స్టోరీ రాసే ఉంటారు. ఓకేనా? అల్లు అర్జున్ అయితే వేరే లెవెల్ ఇంకా చెప్పవసరం లేదు, పుష్పకి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బ్రో ఏదైతే సినిమా ఇప్పుడు తాజాగా వచ్చింది అనమాట ఈ న్యూస్, ఇందులో అడవి మనిషి క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు చేయబోతున్నారు అనే విధంగా ఒక టాక్ అనమాట. ఓకే, అది ఆ విధంగా చేయగలుగుతాడు అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు? ఎందుకు ఇప్పుడు మనం పుష్ప సీక్వెల్ చూసినట్టు, అంటే పుష్పలో వేరే లెవెల్, పుష్ప 3 చూసినట్టే ఉంటుంది. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చూసేసారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీద మనం పెద్దగా డౌట్ పడాల్సింది ఏం లేదు. ఓకేనా? ఇది సెకండ్ పార్ట్ లాగా, ఒక రకంగా పుష్ప 3 లాగా అనుకోండి. ఆల్రెడీ అల్లు అర్జున్ అడవి మంచి క్యారెక్టర్లో చూశారు. ఓకే, ఇది రాజమౌళి స్టోరీ మార్చి, స్లాంగ్ మార్చి కొంచెం హైప్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా రాజమౌళి గారి సినిమాలు అంటే వరల్డ్ వైడ్ గా చూస్తారు. సో అట్లాంటి ఒక డైరెక్టర్, ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి మన యాక్టర్ అల్లు అర్జున్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? సినిమా రాజమౌళి ఎవరితో తీసినా సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా రేంజ్కి వెళ్తుందండి. ఆ కలెక్షన్ గురించి అయితే మన నాని కూడా ఇంతకుముందు నాని అనుకున్నాడా అంత రేంజ్కి వెళ్తే సినిమా అంత అన్ని కోట్లు కొడుతుందని? వేరే లెవెల్ అయిపోయింది. ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నా అంటే రాజమౌళి, అది వెళ్ళి ఇంకా అల్లు అర్జున్తో టాలీవుడ్లో మెంబర్స్ అందరితో సినిమా అనేది కంప్లీట్ అవుతుంది.
అఫ్ కోర్స్ ఎన్టీఆర్తో 2, 3, 4 అలాగే కూడా చేశారు, కానీ అందరితో ఒకటి టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ లాస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు మహేష్ బాబు రన్నింగ్ అయిపోతుంది అది. హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని చెప్పేసి టాక్ అన్నమాట. అందులో అల్లు అర్జున్ గారు ఒక అడవి మనిషి క్యారెక్టర్ అనే విధంగా కూడా మనకు అంటున్నారు. సో మీ ఇద్దరి కాంబినేషన్ అంటే ఫస్ట్ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఒక ఐకానిక్ హీరో ఒక ఐకానిక్ డైరెక్టర్ కలిస్తే పుష్ప కాదు బాహుబలి కాదు అంతకు మించి పెద్ద హిట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ గారి డెడికేషన్ తెలుసు. అంటే పుష్ప కోసం ఆయన క్యారెక్టర్ మార్చుకొని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎర్రచందనం స్మగ్లర్గా అలా చేయాలంటే కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే బ్యాడ్ నేమ్ వచ్చింది అలా చేయడం వల్ల, గుడ్ నేమ్ కంటే బ్యాడ్ ఎక్కువ వచ్చింది. నెగిటివిటీతోనే హిట్ కొట్టాడు ఆ మనిషి. అలాంటిది రాజమౌళి గారితో వస్తే ఇంకా మామూలుగా ఉండదు. మేబీ ఆయనతో ప్రాజెక్ట్ పడుతుంది అనుకుంటున్నా, ఫ్యూచర్లో లేట్ అవుద్ది ఖచ్చితంగా. మనకి ఇంకో 10 years పట్టిద్ది అది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప సిరీస్ లోనే అల్లు అర్జున్ గారిని ఒక అడవి మనిషి లాంటి ఆ క్యారెక్టర్ ని మనం చూసినాం. సో ఇక్కడ ప్యూర్ అడవి మనిషి అని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ క్రియేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి స్టోరీ అంటే అల్లు అర్జున్ గారు ఏ లెవెల్లో యాక్టింగ్ చూపించగలుగుతారు? ఖచ్చితంగా ఆయన రాజమౌళి గారు వదలరు కదా, పిండేస్తారు కదా హీరోల్ని. అచ్చం అడవి మనిషి అంటే ఇంకా అంటే బయట నాలెడ్జ్ లేకుండా, బయట సమాజం తెలియకుండా అడవిలో ఉన్న జంతువులు అంటే ఆ కాయలు పండ్లు అవి తిని బతికి ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు ఉండాలి కదా. అడవి మనిషి అంటే అంతే ఉంటుంది కదా. మేబీ అలా చూపించే ప్రయత్నం చేస్తే సూట్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలాగైనా మార్చుకోగలరు హీరో. చూసాము ఆల్రెడీ పుష్పాలు చూసాము. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో నార్మల్ గా రాజమౌళి గారి ఒక నార్మల్ థీమ్ తో సినిమా చేస్తేనే వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ కొడతారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారు అంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా, ఆయనే కదన్నా. ఆ కుళ్ళు ఒకటి వచ్చి ఉండిద్ది అన్న మా అల్లు అర్జున్కి. అల్లు అర్జున్కి కొత్త ఏం కాదన్న. అప్పుడు ఏది బద్రీనాథ్, కొండలు ఎక్కడం, కొండలు తోకడం, ఒకప్పుడు ఉందా ఆయనకి పేరు. ఇప్పుడు తీయట్లేదని చెప్పేసి రాజమౌళి గారిని బతిలాడు ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. అదే నిజమే అవ్వచ్చు, బతిలాడితేనే ఇచ్చి ఉంటాడు. రాకపోతే రాజమౌళి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు ఆయన మామూలుగా లేదు. ఎందుకు ఇప్పుడు రాజమౌళి గారు అందరు హీరోల్ని కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎట్లా ఉండిద్దన్న, రాజమౌళి గారు అమ్మో మామూలు అనుకుంటున్నావు ఏంది? అవకాశం ఇవ్వడమే గ్రేట్ ఒక రకంగా. ఆయన మూమెంట్ వేరే ఉంటది, లాజిక్ వేరే ఉంటది, క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, పెట్టే ఉంటది చూసావా టార్చర్, అది వేరే ఉంటది. తట్టుకుంటావా అన్ని అడిగినాకే అన్నం పెడతాను అంటాడు. అట్లాంటి రాజమౌళి. మరి అట్లానా? ఇప్పుడు అవకాశం ఎట్లయినా వచ్చుండొచ్చు, బట్ అవకాశం వచ్చింది ఫిక్స్ అయిపోయింది అని అంటున్నారు. అందులో ఒక అడవి మనిషి క్యారెక్టర్ అంటున్నారు. సో మన అల్లు అర్జున్ గారు ఏ లెవెల్ యాక్టింగ్ చూపిస్తారు అనుకుంటున్నారు? బాగుంటుందన్న. ఆయన బద్రీనాథ్లో చూసాం కదా, కొండలు ఎక్కడము, కొండలు తోకడము, కాలువల్లో నుంచి దూకేయడము అని బాగా సెట్ అవుతుంది. అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువగా తీస్తే బాగుండేది. ఓకేనా, కొద్దిగా పుష్ప తీసాడు కానీ కొద్దిగా సెట్ కాల. పుష్ప 2లో కానీ కొద్దిగా ఏంటంటే తగ్గేది లేదు. డైలాగులతో నెట్టుకొచ్చాడు అన్న. ఆయన ఏంటంటే కొద్దిగా ప్రవర్తన కానీ ఫైటింగ్లు కానీ ఆయన వేరేగా ఉండాలి. ఆయన వాతావరణం అట్లా ఉంటే ఆయనకి సినిమా అట్లా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన యాక్టివిటీకి తగ్గట్టు డ్యాన్సులు కానీ ఎక్కువ 4-5 పాటలు ఎగస్తా ఉంటాం కానీ అట్లా ఉంటే ఆయన సినిమాలు చూడబుద్ధి అయితే ఒక రకంగా కనపడిద్ది. కాబట్టి ఆ మూమెంట్ అనేది ఆయనలో కనపడాలి. కాబట్టి అట్లాంటి మూమెంట్ రావాలి ఆయనకి. రాజమౌళి గారు ఆయనతో అంటే ఇక వేరేగా ఉంటుంది పదం. నువ్వు అన్నట్టు అడవి మనిషి అంటే ఇక డబల్ యాక్షన్ పెట్టచ్చు, సింగిల్ అయితే ఉండదు. డబల్ ఇప్పుడు దాకా లేదు కాబట్టి కంపల్సరీగా డబల్ యాక్షన్ పెడతారు. అడవి యాక్షన్ అంటే వేరే ఉంటుంది. అది అయ్యా కొడుకు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఏదైనా ఒక సెంటిమెంట్తో డబల్ యాక్షన్ పెడతారు. ఇక మూమెంట్ అనేది ఒక 2-3 పాటలు పెట్టేస్తారు. ఇప్పుడు సినిమా అంటేనే 2-3 పాటలు అయింది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది. 2వ పాట బాగుండేదిలే, 3వ పాట బాగుండేదిలే అనుకుంటున్నాము. అట్లా పరిస్థితి అని అనుకుంటున్నాం. సినిమా చూడాలన్నా కానీ ఉందిరా బాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ రాజమౌళి గారు ఆలోచించి ఒక్కదానితోనే ముగిస్తే అల్లు అర్జున్ ఒప్పుకుని ఏదైనా చేసి, అల్లు అర్జున్ కూడా అందే చేస్తాడు. ఇప్పుడు ఈ పాటలు కూడా అల్లు అర్జున్కి నచ్చదని ఒక చరిత్ర ఉంది. ఒకే దానిలో ముగించరా బాబా అని చెప్పేసి బద్రీనాథ్ అప్పుడు కూడా చూసాం. బద్రీనాథ్ అప్పుడే 2-3 పాటలు వస్తాయి అనుకున్నాం, వద్దని చెప్పేసి ఒకే దానిలో పెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన కూడా ఒక పాటతో ముగిస్తే అల్లు అర్జున్కి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 వచ్చాడు, ఎంత నలిగిపోయాడో, ఎంత తొక్కాడో ఆయనకే తెలుసు. కాబట్టి 2వ పాట అనేది ఆయనకి వచ్చి రాదు. కాబట్టి రాజమౌళి గారితో ఒక్క పాటే పెట్టేసి కుమ్మితే 4-5 పాటలు ఎగస్ట్రా పెడితే ఒక రేంజ్లో ఉండిద్ది సినిమా అనే ఆశ అయితే మాకుంది.